దేవుని రాజ్యములో ప్రవేశించే ఎంత అవకాశం ఉన్నా ఆ ఒక్కటి మాత్రము చెయ్యని క్రైస్తవులు ఉన్నారే, వాళ్ళు దేవుని వాక్యాన్ని వినడం లేదు. అర్థమైందండి అన్నమాట. ఎంతసేపు ఇక్కడ తెప్పలే, ఇక్కడ ద్వేషాలే. ద్వేషం ఉందంటే నువ్వు ఏ రాజ్యానికి చెందినోడివి? ఇంకా అక్కడే ఉన్నావు. పేరేమో క్రైస్తవ సమాజంలో ఉంది, పేరు క్రైస్తవ సమాజంలో ఉంది. మారు మనసు అన్నాం, బాప్తిసం అన్నాం, ప్రభు బల్ల అన్నాం, ఇవన్నీ కంటిన్యూ. కానీ ఇంతకీ నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావా లేదా అనేది నీకు తెలుసు. అపవాది రాజ్యంలో కన్నీరు ఉన్నది, దుఃఖం ఉన్నది, ఆందోళన ఉన్నది, రోగం ఉన్నది, మరణం ఉన్నది, ద్వేషము, అసూయ, కలహము ఇవన్నీ పట్టుకొని భక్తి చేస్తున్నటువంటి వారు ఎవరంటే దేవుని వాక్యం వినబడుతున్న వినని వారట. వాళ్ళకి క్షామం వస్తుంది. అర్థమైందా? ఏం కరువు వస్తుందండి వాళ్ళకి?